ఏ పాపం తెలియని నా చెల్లెల్ని మీరు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళబోయారు. అందుకే తను నిర్దోషి అని నిరూపించుకోవడానికి నా చెల్లెలి గుమ్మం దాటింది. ఆ క్రమంలోనే ఏదో ప్రమాదంలో పడుంటుంది. అందుకే ఇన్ని రోజులైనా తను కనబడలేదు. రాధికని వదిలించుకోవడం కోసం మీ పోలీస్ బుర్రని చాలా తెలివిగా ఉపయోగించుకున్నారు. మాట్లాడుకో, అస్సలు మాట్లాడుకో. నువ్వు అనుకున్నట్టు నాకు నిజంగా రాధికని వదిలించుకునే ఉద్దేశమే ఉంటే తనని అరెస్ట్ చేసి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లోనో కోర్టులోనో సబ్మిట్ చేసి ఉండేవాడిని. అంతేకాని తను నేరం చేసిందని చెప్పడానికి ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నా సరే తను నిర్దోషం నిరూపించుకోవడానికి అడగగానే సరేనని అవకాశం ఇచ్చి ఉండేవాడిని కాదు. ఏంటి ఏమన్నారు? రాధిక మెళ్ళలో నేను తాళి కట్టి ఆ తాళిని ఉరి తాడిగా మార్చానా? ఇష్టం లేకుండా తాళి కట్టిన మాట వాస్తవమే. కానీ నాకు తెలియకుండానే నా మనసులో రాధిక్కి భారీగా మీ నమ్మకాన్ని మోసం చేయలేదండి. మీ కళ్ళెదురుగానే ఉన్నాను. కానీ నేనే రాధికని అని చెప్పుకునే పరిస్థితుల్లో లేను. రాధిక నన్ను నా నమ్మకాన్ని మోసం చేసిందని ఒకవైపు బాధగా ఉన్నా సరే మరోవైపు తను నిర్దోషిగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తను అలా తిరిగి వస్తే నాకంటే ఎక్కువ సంతోషించేవాళ్ళు మరొకరు ఉండరు. ఏమండి, మీరు నా మీద చాలా కోపంతో ఉండుంటారు అనుకున్నాను. కానీ మీ మనసులో నా మీద ప్రేమతో పాటు ఇంత మంచి అభిప్రాయం ఉన్నందుకు చాలా సంతోషం అండి. ఇక నేను రాధికనని, నేను ఎలాంటి నేరం చేయలేదని ఇప్పుడే మీతో చెప్పేస్తాను. నిజం చెప్పేస్తాను. ఏమండి? కార్తీక్, ఏంటక్క? నీకు తెలియకుండానే నీ మనసులో రాధికకి భార్య స్థానం ఇచ్చానంటున్నావు. తను నిర్దోషిగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను అంటున్నావు. ఒకవేళ పల్లవిని చంపింది రాధిక అని తెలిసినా సరే తనని నువ్వు క్షమిస్తావా? అప్పుడు కూడా రాధికకి నువ్వు భార్య స్థానాన్ని ఇస్తావా? చచ్చినా ఇవ్వను.
పల్లవిని చంపింది నిజంగా రాధిక అయితే క్షమించను. తన్ని శిక్షించకుండా వదిలిపెట్టను. కానీ తను నేరం చేయలేదన్న ఆధారాలతో వస్తే మాత్రం తన్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. కార్తీక్, రాధిక ఎలాంటి నేరం చెయ్యలేదని నా మనసు బలంగా చెప్తోంది. రాధిక ఎక్కడుందో వెతికి తీసుకురారా. అవునరా కార్తీక్, రాధిక ఎక్కడుందో తెలిస్తే నిజాలన్నీ బయటకొచ్చేస్తాయిరా. ఇవన్నీ తేలాలంటే ముందు రాధిక ఎక్కడుందో తెలుసుకోరా. బ్యాడ్ పోలీస్, ప్లీజ్ బ్యాడ్ పోలీస్, రాధిక ఎక్కడుందో వెతుకు. నాకు రాధిక కావాలి, ప్లీజ్ బ్యాడ్ పోలీస్, ప్లీజ్. రాధికని వెతకవా? నా కోసమైనా వెతకవా? ప్లీజ్ బ్యాడ్ పోలీస్, ప్లీజ్ బ్యాడ్ పోలీస్. వెతుకుతానమ్మా, ఖచ్చితంగా వెతుకుతాను. వాళ్ళు నా మీద వేసిన నిందకి సమాధానం చెప్పటం కోసం రాధికని ఖచ్చితంగా వెతికి తీసుకొస్తాను. కార్తీక్ రాధికని వెతికి తీసుకొస్తానంటున్నాడు. ఇందాకేమో రాధిక అని ఎవరో ఫోన్ చేశారు. కొంపతీసి నిజంగా రాధిక బ్రతికే ఉందా? రాధిక బ్రతికే ఉంటే నా పరిస్థితి లేదు. రాధిక బ్రతకూడదు. చూడు పాపం, నా కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి మీరే కారణం కాబట్టి దాన్ని వెతికి తీసుకొచ్చే బాధ్యత కూడా మీదే. నా కూతుర్ని మీరు వెతికి తీసుకొచ్చేంత వరకు నేను పచ్చి అక్క 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 సకల సకల అక్క ఏమైంది? కార్తీక్, కార్తీక్ ఏమైంది అక్క? ఆరు, ఏం అరే జరిగింది? ఏమైంది కార్తీక్, అక్క? ఆ రూమ్ లో
ఏంటి సకల ఏముంది అక్కడ? సకల అయ్యో అక్క అక్క చూడు చూడు. ఏయ్, ఎవరు ఎవరు నువ్వు? రుక్మిణినండి. పూజకి పిల్లల్ని తీసుకొచ్చాను. వాష్రూమ్ కోసం లోపలికొచ్చాను. కాదు కాదు, నువ్వు రుక్మిణివి కాదు, రుక్మిణివి కాదు. సకల ఏమైంది నీకు? రుక్మిణిని పట్టుకుని రుక్మిణి కాదు అంటావేంటి? కాదు, తను రుక్మిణి కాదమ్మా. నాకు నాకు వేరేలా కనిపించింది. వేరేలా కనిపించిందా? అంటే ఎవర్లా? ఎవరిలా అంటే, హే, ఫస్ట్ నీ ఫేస్ కున్న పసుపును కడిగేసి ఒకసారి నీ ఫేస్ చూపించు. నీ ఫేస్ చూపించు. లేదండి, కుదరదు. నేను ఈ పసుపు కడగను. ఎందుకు ఎందుకు కుదరదు? నీ ఫేస్ ని నేను చూడాలి, నీ ఫేస్ ని నేను చూడాలి. కడిగాయి, ఫస్ట్ ఆ పసుపు కడిగాయి. చూడండి, నేను నవరాత్రుల దీక్షలో ఉన్నాను. మొహానికున్న ఈ పసుపుని కడిగేయకూడదు, అది తప్పు. తప్పు లేదు, గిప్పు లేదు. నోరు మూసుకొని నీ ఫేస్ కున్న పసుపుని కడిగేసే. చెప్పేది నీకే, కడుగు. నీ మొహాన్ని నేను చూడాలి. నిన్ను సకల బుద్ధుందా లేదా నీకు అసలు? ఒక పుణ్య స్త్రీ నిష్ఠగా వ్రతం ఆచరిస్తున్నప్పుడు ఇలా ఆరా తీసి అవమానించడం మా పాపం. అది కాదమ్మా. అక్క అమ్మ తప్పని చెప్తుంది కదా, ఎందుకలా ఫోర్స్ చేసి ఆవిడని ఇబ్బంది పెడతావు? వదిలే. చూడండి, మా అక్క ఏదో భయపడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. మా అక్క తరఫున నేను అయ్యో పర్లేదండి. తన చేత కూడా నాలాగే అమ్మవారి వ్రతం చేయించండి. ఇలాంటి భయాలు ఏమైనా ఉంటే పోతాయి. ఇక నేను వెళ్ళొస్తాను. రుక్కు, నీ పక్కనుంటే నాకు అచ్చం రాధిక పక్కనున్నట్టే అనిపిస్తుంది. ఓకే రుక్కు. సరే, నేను ఇక వెళ్ళొస్తానండి. నా కూతుర్ని మీరు వెతికి తీసుకురాకపోతే
నా ప్రాణాలు పోవటానికి కూడా మీరే కారణమవుతారు. నా కూతురు తిరిగి వస్తేనే నేను ప్రాణాలతో ఉంటాను. అమ్మా రుక్మిణి, ఓ. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏం లేదు పెద్దమ్మా. నా కూతుర్ని మీరు వెతికి తీసుకొచ్చేంత వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఎలాగైనా అమ్మని కలిసి అమ్మ చేత భోజనం చేయించాలి. అన్నా, ఒకసారి కారు ఆపుతారా? ఏమైందమ్మా? కారెందుకు ఆపమన్నావు? పిల్లల్ని తీసుకొని మీరు శాంతినికేతన్కి వెళ్ళండి పెద్దమ్మా. నేను తర్వాత వస్తాను. ఏమైందమ్మా చెప్పమ్మా నాకు. ఏం లేదు పెద్దమ్మా, నాకు చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. నేను వెంటనే వెళ్ళాలి. వచ్చేస్తాను త్వరగా. ముఖ్యమైన పనా? ఏంటమ్మా అది? ఆడపిల్లవి ఒక్కదానివే ఒంటరిగా ఎలా వెళ్తావమ్మా? పోనీ నన్ను తోడుగా రమ్మంటావా? ప్లీజ్ పెద్దమ్మా, అర్థం చేసుకోండి. నేను త్వరగా వచ్చేస్తానని చెప్తున్నాను కదా. వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. జాగ్రత్త. సరే. ఈ అమ్మాయి జీవితంలో ఏదో చెప్పలేని గతం ఉంది. అందుకే ఇలా ఎవరికీ కనపడకుండా అజ్ఞాతవాసం చేస్తుందని అర్థమవుతోంది. ఏమైందో ఏంటో పాపం. నేను ఆ పల్లవి ఫేస్ ని క్లియర్ గా చూసాను. మరి రూమ్ లో నుంచి ఆ టీచర్ ఎలా వచ్చింది? ఈ షాక్లు కన్ఫ్యూజన్లు ఏంటో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. మెంటల్, కళ్ళు కనిపించట్లేదా? సారీ ఆంటీ, ఆడుకుంటుంటే బాల్ తగిలింది. సారీ. ఏంటి సారీయా? ఇదేమైనా నీ బాబు గడిలు అనుకున్నావా? నట్టింట్లో నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి? చను వేస్తే చంకెక్కినట్టు నా తమ్ముడేదో జాలిపడి నిన్నిక్కడికి తీసుకొస్తే నీ ఇష్టారాజ్యం అయిపోయిందా ఇల్లు? నేనంటే భయం గాని లెక్క గాని లేకుండా ప్రవర్తిస్తున్నావు నువ్వు. చెప్తావు, నీ సంగతి చెప్తా. తొందరలోనే నిన్ను ఇంట్లో నుంచి తరిమేసి నీ తిక్క కుదురుస్తాను. ఓ, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. వెళ్ళు, వెళ్ళు. ఎంత పొగరే నీకు? నన్నే కింద పడేస్తావా? నీ సంగతి చెప్తాను. ఎక్కడికి పారిపోతున్నావు? ఈ రోజు నా చేతిలో చేస్తావు. బుద్ధుందా నీకు అసలు? చిన్నపిల్ల మీద చేయెత్తేవేంటి? ఏంటి ఏంటి చిన్నపిల్ల? చిన్నపిల్లలంటే పెద్దవాళ్ళ మీద భయంతో గౌరవంతో ఉంటారు. కానీ దీనికి కళ్ళు నెత్తికెక్కి ఒళ్ళు బలిసి కొట్టుకుంటుంది. అక్క, పసిపిల్లని పట్టుకుని ఏంటా మాటలో? అవునరా, దీని కొళ్ళంతా కొవ్వే. అందుకే నేను కొడతానన్న భయం కూడా లేకుండా కుర్చీలాగి నన్ను కింద పడేసింది. స్వీటీ,
తప్పు కదమ్మా, ఎందుకలా చేసావు? బ్యాడ్ పోలీస్, నేను ఆడుకుంటుంటే పొరపాటున ఆంటీకి బాల్ తగిలింది. నేను సారీ చెప్పాను, అయినా సరే ఆంటీ నన్ను చాలా తిట్టింది. నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తాను అంది. అందుకే నాకు కోపం వచ్చి అలా చేశా. ఏంటక్క నువ్వు పొరపాటున బాల్ తగిలితే తిట్టడం ఏంటి? సారీ చెప్పినా వినిపించుకోకుండా ఇంట్లోంచి పంపించేస్తాను అంటూ ఏంటి? కరెక్ట్ కాదక్క, నువ్వు ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఏంటి ఏంటి కరెక్ట్ కాదు? ఏదో ఒక మూలన పడి ఉండకుండా ఇంట్లో ఆటలేంటి దానికి? చిన్నపిల్ల నాకు ఆడుకోకుండా ఎలా ఉంటారు? అయినా ఏంటి కార్తిక్ నువ్వు? అది నన్ను కింద పడేసిందని చెప్తుంటే ఆ రాక్షసుని తిట్టాల్సింది పోయి దాన్ని వెనకేసుకొస్తున్నావేంటి? అక్క, స్వీటీని రాక్షసి అది ఇది అని మాట్లాడితే ఊరుకోను. అంటే అంటే ఈ అక్క కంటే కూడా ఈ ముక్కు మొహం తెలియందే నీకెక్కువైపోయిందా? చాలు.